ఒకసారి ఇక్కడ ఓకే సార్. తిరుపతి జిల్లా, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఒక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి అనేక అనుభవం ఉన్న, అనేక సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు ప్రస్తుత టీటీడీ మెంబర్, ఈరోజు జిల్లా అధ్యక్షులు బాధ్యత స్వీకరించి, అట్లే జనరల్ సెక్రటరీ ఆయన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు. నేనేమంటానంటే తిరుపతి అంటే నిజంగా అదృష్టం. ప్రపంచంలో 2005 వరకు వరల్డ్ టాప్ పిల్గ్రిమ్ సెంటర్ వాటికన్ సిటీ, ఈరోజు తిరుమల తిరుపతి. సో అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ జిల్లా పార్లమెంట్లో జిల్లా అధ్యక్షురాలు బాధ్యత స్వీకరించడం, దాంట్లో టీటీడీ మెంబర్గా దేవుడికి సేవ చేసే అవకాశం నిజంగా వాళ్ళ అదృష్టం. నేను అనే పాయింట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించిన కమిటీ టోటల్ దాంట్లో ఉండే ఉపాధ్యక్షులు అనండి, జనరల్ సెక్రటరీస్ అనండి, స్పోర్ట్స్ పర్సన్స్ అనండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జనాల్లో తీసుకుపోయే బాధ్యత కమిటీ. ఎవరంటే ఏదంటే అది నోరు పారేసుకునే వాళ్ళకి, కొంతమందికి తిరిగి లెసన్ టీచ్ చేసే బాధ్యత కూడా కమిటీ మీద ఉంటుంది. ఈరోజు చూస్తున్నాం, ఒక పత్రిక చదువుతున్నాం, లేదు నోరు పారేసుకునే వాళ్ళని చూస్తున్నాం. ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎట్లా రోజు బారేసుకుంటాడో చూస్తున్నాం. దానికి కొన్ని రోజులు కౌంటర్ ఇవ్వాలా. ఇప్పుడు మేము మా 40 ఏళ్ళ నుంచి వదిలిపెట్టలే ఎవరిని. 40 years బ్యాక్, 45 years బ్యాక్ మేము కుర్రోళ్ళుగా ఉండేటప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే పార్టీ ఇంట్రెస్ట్లో దాట తీసి వదిలిపెట్టేవాళ్ళం. ఆ లైన్లో పోవాల్సిన బాధ్యత జిల్లా పార్టీ కమిటీలకు ఉన్నాయి. ఎమ్మెల్యేలు మాట్లాడాలా, వాస్తవాలు చెప్పాలా. ఈరోజు ఒక మాట చెప్తుండా, పింఛన్లు ఇస్తున్నాం, వృద్ధాప్య విధంతో పింఛన్లు ఇస్తున్నాం. దేశంలో నెంబర్ 1. 4,000 మనం నెలకిస్తుంటే, 6,000, 10,000, 15,000 ఇస్తుంటే, నెక్స్ట్ ఒక్క చిన్న స్టేట్ 2,500, తెలంగాణ 2,000 రూపాయలు, 2016, కర్ణాటక 600 నెలకి, తమిళనాడు 1000, మహారాష్ట్ర 1,200, 1000. మన సంవత్సరం బడ్జెట్ 33,000 కోట్లు వాళ్ళకి సంవత్సరానికి పంచిపెడుతున్నాం. నెక్స్ట్ 8,000 చిల్లర కోట్లు తెలంగాణ. ఆ మిగతా రాష్ట్రాలన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు 6,000 కోట్లు, 7,000 కోట్లు, 3,000 కోట్లు. ఇంత పెద్ద బడ్జెట్ దానికోసం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి. లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే శాఖల్ని మూసేసి, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, మిగతా R&B ఇవన్నీ మూసేసి నేను చెప్పిన సంక్షేమం అన్నావు, నీకంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నావు. నువ్వు ఒక్క బిడ్డకి ఇస్తే మేము 3కైనా 4కైనా తల్లికి వందనం ఇస్తున్నాం. అట్లని చెప్పి రోడ్లు లేకుండా మానేసామా? నీటిపారుదల శాఖ కనీసం మెయింటెనెన్స్ చేయాల మీరు, శాఖను మూసేశారు. మేము ఆ పని చేయటంలా. ఏ శాఖ పని చేయాలా, వెల్ఫేర్ కార్యక్రమాలు జరగాలి. ఇవన్నీ జరుగుతుంటే ఒక నిద్ర లేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ బ్యాచ్ అంతా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చేసేసినారు. అది ఒక రోత పత్రిక. అది కూడా నిద్రలేసి అసలు ఎక్కడ చిన్న పొరపాటు జరిగింది కూడా కథలు చేసేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్. అందుకని జనానికి మనం ఏం చేస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు. పోలవరం ఆపేసేస్తున్నారు, అమరావతి ఆపేశారు, వాటన్నింటినీ ట్రాక్లో పెట్టాల్సి వస్తుంది. అన్ని శాఖలు వాళ్ళకున్న బడ్జెట్ కేటాయింపులు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. సేమ్ టైం వెల్ఫేర్లో మళ్ళీ అడిషనల్గా మనం చెప్పినవి చేయాల్సి వస్తుంది. ఇవన్నీ జనంలో తీసుకుపోయే బాధ్యత
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు జిల్లా కమిటీ కూడా అది ఉంటుంది అని చెప్పేసి నా సలహా. నమస్కారం.